చందమామ కథ నావికుడు సిందుబాద్ 7వ భాగము. మనం కష్టాలకు గురి అయ్యే సమయంలో వాటిని ఎట్లా భరించగలమా, అవి ఎప్పుడు గడిచిపోతాయా అనిపిస్తుంది. కానీ అవి తొలగిపోయి సుఖమైన రోజులు వచ్చాక వెనక్కు తిరిగి చూసుకుంటే ఆ కష్టాలలోనే ఏదో ఆనందం కనిపించి వాటిని గురించి అప్పట్లో ఎందుకు అంతగా దిగులు పడ్డామా అని ఆశ్చర్యపోతాం. నేను 3 భయంకరమైన సముద్రయానాలు చేసి ఇంట సుఖంగా కుడిచి కూర్చుని కూడా ఈ భోగాలలో మునిగి తేలటం కంటే మళ్ళీ ప్రపంచ పర్యటన చేసి అనుభవాలు సంపాదించటమే మేలనిపించింది. వర్తకం చేసి డబ్బు మరింత గడించాలని కోరిక కూడా కలిగింది. ఈ కోరిక రాను రాను ఎంత తీవ్రంగా పరిణమించిందంటే నేనిక ఒక్క క్షణం కూడా ఇంట నిలవలేకపోయాను. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోవని ఇందుకే అంటారు. విధి తోసినట్టుగా ఒకనాడు నేను నా ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి వదిలేసి పూర్వం కన్నా ఎక్కువ ఖరీదైన సరుకులు కొనుక్కొని వాటితో బస్రా చేరాను. అక్కడ ఒక పెద్ద నౌక పట్టుకున్నాను. ఆ నౌకలోనే అనేక మంది బస్రా వర్తకులు కూడా ప్రయాణమైనారు. ఈ నౌక చాలా వేగంతో పోగలది. అది ఎన్నో దీవులకు ఎన్నో దేశాలకు వెళ్ళింది. నౌక లంగరు దించిన చోటల్లా వర్తకం మహాచురుకుగా అమిత లాభసాటిగా జరిగింది. కానీ ఉన్నట్టుండి ఒకనాడు నడి సముద్రంలో సరంగు లంగరు దింపించి మన పని అయిపోయింది అని ఎలుగెత్తి అరిచాడు. ఆ క్షణంలోనే ఉప్పెన గాలి సాగింది. తాడి ప్రమాణ కెరటాలు నౌక చుట్టూ లేచి అనేక వేల ఏనుగుల శక్తితో నౌకను బాధసాగాయి. కొద్దిసేపట్లోనే నౌక వాటి తాకిడికి ముక్కలు చెక్కలైపోయింది. నౌకలోని సరుకంతా సముద్రుడు మింగేసి తన పొట్టను పెట్టుకున్నాడు. వర్తకులలో చాలామంది తమ సరుకులతో పాటే సముద్రంలో సమాధైపోయారు. అల్లా కటాక్షం వల్ల నేను మరికొందరు వర్తకులు ఒక విశాలమైన చెక్కల తెట్టును ఆశ్రయించగలిగాం. అలలు మమ్మల్ని ఒక పూటల్లా అటూ ఇటూ కొట్టాయి. తర్వాత పెద్ద గాలి మమ్మల్ని ఒక ఒడ్డున పారేసింది. మేమందరము ఉప్పెన తాకిడికి 3 వంతులు చచ్చి ఉండటం వల్ల ఆ రాత్రంతా సముద్ర తీరాన ఇసుకలో ఎట్లా పడిన వాళ్ళం అట్లాగే సొమ్మసిల్లి బాగా నిద్రపోయాం. తెల్లవారి లేచేసరికి మాకు కాస్త శక్తి వచ్చినట్టు అనిపించింది. అందుచేత మేం బయలుదేరి లో ప్రాంతాలకేసి వెళ్ళాం. కొంత దూరం వెళ్ళేసరికి అంత దూరాన ఒక భవనం కనపడింది. మేము చూస్తుండగానే ఈ భవనం ద్వారంలో నుంచి అనేక మంది కారు నలుపు వ్యక్తులు పరిగెత్తుకుంటూ మా వైపు వచ్చారు. వారు జంతువుల చర్మాలు ధరించి ఉన్నారు. మాట పలుకు ఆడకుండా వారు మమ్మల్ని భవనంలోని విశాలమైన సావిడిలోకి తీసుకుపోయారు. అక్కడ ఎత్తైన సింహాసనం మీద ఒక రాజు కూర్చుని ఉన్నాడు. కూర్చోమని ఆయన మాకు సైగ చేశాడు. క్షణంలో నల్లటి వాళ్ళు మా ముందు కంచాలలో కనీ విని ఎరుగని కూరలతో భోజనం ఉంచారు. వాటిని చూస్తే నాకు అంటబుద్ధి కూడా కాలేదు. కానీ నా మిత్రులు బాగా ఆకలిగొని ఉన్న కారణం చేత ఆవురావురమని కంచాలలో పెట్టిన ఆహారం తినేశారు. నేను ఆహారం తినకపోవటమే మేలైందని నాకు తర్వాత తెలిసి వచ్చింది. నా స్నేహితులైన వర్తకుల ఆకలి ఆహారం తింటున్న కొద్దీ జాస్తి కాసాగింది. వారు గంటల తరబడి తమ కంచంలో వడ్డించిందల్లా ఆత్రంగా తినసాగారు. అంతకంతకు వాళ్ళు తినే పద్ధతి కూడా పశువులు తినే ధోరణిలోకి దిగసాగింది. వాళ్ళు ఒక వంక తింటుండగానే నల్లవాళ్ళు ఒక జాడీలో ఏదో లేపనం తెచ్చి వాళ్ళ శరీరాలకు పూయసాగారు. దీని ప్రభావం చూసి తీరాలి. నా మిత్రుల పొట్టలు ఒక్కొక్క అంగుళమే ఉబ్బుకు రావటం నేను కళ్ళారా చూశాను. పొట్టలు ఉబ్బిపోతున్న కొద్దీ వారి ఆకలి కూడా హెచ్చిపోయింది. ఈ ఆకలి ఎంతకీ తీరేదిగా లేకపోవటం చూసి నేను నిర్ఘాంతపోయాను. ఇదంతా కళ్ళారా చూస్తూ నేను ముద్ద ఎట్లా నోట పెట్టుకునేది? నా శరీరానికి లేపనం పూయ వస్తే నేను నిరాకరించాను. ఇది నాకు మేలే అయింది. ఎందుచేతనంటే వీళ్ళు నరభక్షకులని, చంపి తినటానికే వాళ్ళ విధంగా మనుషులకు కొవ్వు పట్టేటట్టు తినిపిస్తారని నాకు త్వరలోనే తెలిసింది. ఇంకో ఘోరం ఏమంటే వీళ్ళ రాజు రోజుకొక మనిషిని కాల్చుకు తింటాడు. వీళ్ళు మట్టుకు పచ్చి మనుషులనే పీక్కు తింటారు. ఈ విషయాలు నాకు తెలిసి వచ్చాక నా గతి, నా స్నేహితుల గతి ఏమవుతుందోనని నేను చాలా ఆందోళన చెందాను. పైగా నా మిత్రుల పొట్టలు పెరిగిపోతున్న కొద్దీ వాళ్ళ వివేకం క్షీణించిపోతున్నట్టు స్పష్టమైంది. చిట్ట చివరకు వాళ్ళు వేట పశువుల్లాగా అయిపోయారు.
ఆ నల్లటి వాళ్ళు వీళ్ళని దూరంగా ఉన్న పచ్చిక మైదానాల మీదకి మేపటానికి తోలుకుపోయారు. నేను భయంతోనూ ఆకలితోనూ చిక్కి శల్యమైపోయాను. నా చర్మం ఎముకలకు అంటుకుపోయింది. అక్కడి వాళ్లకు నా యందు కొంచెం కూడా ఆసక్తి లేకుండా పోయింది. వారు నన్ను మరిచిపోయారు. అందుచేత నేను ఒకరోజు వాళ్ళ భవనం నుంచి తప్పించుకొని దీవికి అడ్డం పడి నడవసాగాను. దారిలో నాకు నా మిత్రులను తోలుకుపోతున్న నల్లటి వాళ్ళు తటస్థపడ్డారు. నేను చెట్ల చాటున దాక్కొని వారి కంటపడకుండా తప్పించుకున్నాను. నేను రాత్రి అంతా ఆగకుండా నడిచాను. నరభక్షకుల నుంచి తప్పించుకుపోవాలనే ఆదుర్దాలో నాకు నిద్ర కూడా రాలేదు. దారి వెంబడి కందమూలాలు తింటూ ఎడతెగకుండా 6 రాత్రులు 6 పగళ్ళు నడక సాగించి చివరకు నాలాంటి మానవులుండే దేశం ఒకటి చేరాను. ఇది దీవికి అవతల తీరం వద్ద ఉన్నది. వారు నా భాషే మాట్లాడుతూ నన్ను చుట్టుముట్టారు. నేను నా భాష విని ఎంతో కాలమైంది. నేను వారితో నా కష్టాలన్నీ చెప్పుకున్నాను. ప్రాణాలతో బయటపడ్డందుకు నన్ను అభినందించి నాకు అన్నపానాదులు అమర్చారు. 1 గంట సేపు విశ్రాంతి తీసుకున్నాక వారు నన్ను తమ పడవలలో ఎక్కించుకొని తమ రాజు వద్దకు తీసుకుపోయారు. ఆ రాజుగారు మరొక దీవిలో ఉంటున్నారు. రాజధానిలో జనసమ్మర్దం హెచ్చుగా ఉంది. అంగళ్లలో సమస్తమైన సరుకులు ఉన్నాయి. వీధులు విశాలంగా నిర్మలంగా ఉన్నాయి. ఈ వీధుల వెంట అనేక మంది మేలుజాతి గుర్రాల మీద జీను లేకుండా సవారీ అయి అటు ఇటు వెళుతున్నారు. నేను రాజుగారిని దర్శనం చేసుకుంటూనే, మీ దేశంలో రౌతులు జీను లేకుండా గుర్రాల మీద సవారీ అయి వెళ్తున్నారు. కారణమేమిటి? సవారీకి జీనులు ఉండటం మరింత సుఖం కాదా అని అడిగాను. జీనులేమిటి? వాటిని మేమెన్నడూ చూడనే లేదే అన్నాడు రాజు ఆశ్చర్యంగా. అలా అయితే అనుమతి ఇవ్వండి. నేను 1-2 రోజుల్లో జీను తయారు చేసి ఇస్తాను. దానిలో ఉండే సౌకర్యం మీకే తెలిసి వస్తుంది అన్నాను. రాజు సరేనన్నాడు. పనిమంతుడైన వడ్రంగి నొకర్ని పట్టుకొని దగ్గర ఉండి వాడి చేత కొయ్యజీను తయారు చేయించాను. తరువాత దానికి ఈకలు కూరిన మెత్త ఒకటి కుట్టించి దానికి తోలు తొడుగు, జలతారు అంచులు, రంగురంగుల కుచ్చులు ఏర్పాటు చేయించాను. తర్వాత ఒక కమ్మరి వద్దకు వెళ్ళి కళ్ళెం తగిలించే ఇనుప ముక్క చేయించాను. 2 రికాబులు చేయించాను. నేను వాడి గొంతు మీద కూర్చోవటం వల్ల నాకు కావలసిన విధంగా వాటిని తయారు చేసి ఇచ్చాడు. అన్నీ చక్కగా అమరినాక నేను అశ్వశాలకు వెళ్ళి అక్కడ ఉన్న గుర్రాలలో ఉత్తమమైన దాన్ని ఏరి దానికి జీను కల్లాలు తగిలించాను. దాని మెడకు నీలం కుచ్చులు అమర్చాను. తర్వాత దాన్ని తీసుకుపోయి రాజుగారు ముందుంచాను. రాజుగారు గుర్రం ఎక్కి జీనులో గల సౌకర్యాలు, గుర్రాన్ని నడపడంలో కొత్తగా వచ్చిన సులువు తెలుసుకొని నాకు అంతులేని ధనము, బహుమతులు ఇచ్చారు. తర్వాత మంత్రిగారు నన్ను పిలిచి తన గుర్రానికి కూడా అటువంటి జీను తయారు చేయించమని అడిగాడు. నేను ఆయన కోరిక కూడా తీర్చాను. అది మొదలు ఆ దేశంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళంతా నా చేత జీనులు తయారు చేయించుకొని నాకు అపరిమితమైన డబ్బు ఇచ్చారు. నేను దేశంలో కల్లా ధనికుణ్ణి అయిపోయాను. రాజుగారికి నాకు గాఢమైన స్నేహం ఏర్పడింది. ఒకనాడు ఆయన నాతో, చూడు సింద్బాద్, నువ్వు నాకు ఆప్తులందరిలోకి ఆప్తుడివైపోయావు. నువ్వు పరదేశీయుడవనే భావం కూడా నాలో కలగటం లేదు. అందుచేత నా కోరిక ఒకటి తీర్చగలవా అని ఆప్యాయంగా అడిగాడు. ఏలినవారు అనటము నేను కాదనటమునా? సెలవీయండి అన్నాను. అయితే నువ్వు ఒక అందమైన స్త్రీని పెళ్లాడాలి. ఆమె ఉత్తమ వంశాన పుట్టినది, చాలా ధనం కలది. ఆమెను వివాహం ఆడితే నువ్విక్కడే ఉండిపోతావని నా ఆశ. కాదనకు సింద్బాద్ అన్నాడు రాజుగారు. నాకేమనాలో తోచలేదు. నా బుర్రంతా పాడైపోయినట్టయింది. నేను ఆయన కేసి చూడలేక తల వంచుకున్నాను. మాట్లాడవేమోయ్ అన్నాడు రాజుగారు. మహారాజా, నేను తమ సేవకుణ్ణి, తమ ఇష్టప్రకారం చేయండి అన్నాను. వెంటనే ఆయన వధువును, కాదీని, సాక్షులను పిలిపించి నా వివాహం జరిపించేశాడు. ఆమె అందగత్తె మాత్రమే కాక చాలా సంపన్నురాలు. ఆమెకు అనేకమైన భవనాలు, వస్తువాహనాలు, భూములు ఉన్నాయి. రాజుగారు మేము ఉండటానికి ఒక దివ్యమైన భవనము, అనేక మంది నౌకర్లు, చాకర్లు, ఆడ మగ బానిసలు బహుకరించాడు. ఇంకా ఉంది.